నువ్వు రక్షించబడ్డావా? అయితే ఈ రోజు నుంచి నువ్వు చేయాల్సిందని తెలుసా? పడుకోబోయే ముందు మోకరించి ప్రార్థించి, పడుకోబోయే ముందు ఒక 2 అధ్యాయాలైన బైబిల్ చదువు. ఉదయము లేచిన వెంటనే నువ్వు చేయాల్సిన మొదటి పని, చిన్న పిల్ల లేచిన వెంటనే ఏం చేస్తుంది చెప్పండి? తల్లి పని చేసుకుంటా ఉంటుంది. ఆ తల్లికి చిన్న పిల్ల ఇచ్చేటటువంటి పిలిపేండు చెప్పండి. మమ్మీ. పుట్టిన పిల్ల, 2 నెలల పిల్ల మమ్మీ పాలు కావాలి అని పిలుస్తుందా? మరి ఏం చేస్తుంది చెప్పండి? ఏడుస్తుంది. వెలుగు రావడం ఆలస్యం, తల్లి కావాలి. వెలుగు రావడం ఆలస్యం, పాలు కావాలి. ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ఆ ఏడుపు 2 ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. 1, తల్లి ఒడిలోకి చేరుస్తుంది. 2, తనకు కావలసిన పాలు కూడా ఇస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఉదయమే లేచి మోకరిస్తావో, ప్రార్థిస్తావో, మొదటిగా దేవుని సన్నిధికి నువ్వు చేరుతున్నావు. 2వదిగా వాక్యం చదివినప్పుడు నీ ఆత్మీయతకు కావలసిన ఆహారాన్ని పొందుకుంటున్నావు. క్రొత్తగా జన్మించిన వారై పాల వంటి దేవుని వాక్యమును అపేక్షించండి. రక్షించబడ్డావా? అయితే కనిపించే సంకేతం ఏదో తెలుసా? దేవుని సన్నిధి పట్ల నీకు ఆకలి.